హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. సో నిన్న నైట్ అంతా గడపలదంతా చూపించినా కదా. సో ఇంకా అదంతా క్లీనే చేయలేను, ఎట్లది అట్లనే పెట్టినా. చూడండి, ఇప్పుడే క్లీనింగ్ అయితే వేసుకోవాలి. ఇంకా రా, నీకు ఫస్ట్ ఒకటి చూపిస్తా. ఇంకా రావే, జరుగుండ్రా ఇలా బల్లి పడ్డది. ఎట్లా పోతుంది? ఇదంతా చూడండి, నిన్న నైట్ వర్షం ఇదంతా పడింది కదా. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి. షీట్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. బయట కూడా అమ్మో, ఇది చూడండి ఎట్లుంది, పడిపోయిందేమో అనుకో. ఇదండి, ఇదంతా వర్షంకి మొత్తం గలీజ్ గలీజ్ మొత్తం క్లీన్ చేయాలి. ఇవన్నీ పడ్డాయి. ఇవి ఆరినాయో లేవో చిప్పు కట్టలు. ఇవన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. చెప్పులంతా తడిచిపోయినాయి. ఇంకా కసువు అయితే కొడతా. ఇంకా మా వాళ్ళు అయితే స్నానానికి అయితే వెళ్ళిర్రు అనమాట. ఇక మా హస్బెండ్ కూడా మొత్తం స్నానం చేసుకొని టిఫిన్ తీసుకొస్తాను, అంతలోపు ఊడ్చి తుడిచి పెట్టిల్లని చెప్పేసి అయితే వెళ్ళిండు. సో ఊడవడం తుడవడం చేసుకోవాలొచ్చులు. అదే అని తినేసిరా నన్ను వదిలేసి. నాకు ఇంత పని ఉంది. వీళ్ళకి గోర్లు తీసి స్నానాలు అయినాక రెడీ చేసి ఇంక ఊడవని కూడా లేను. అప్పుడే టిఫిన్ తెచ్చిరు. మీకు నాన్న కల్పిస్తారు. మీకు అన్నీ అట్లా ఎప్పుకున్నారు. ఇక కసు కూడా కొట్టలే. వాళ్ళకి గోర్లు కట్ చేసిన, నేను కట్ చేసుకున్నా. నన్ను వదిలేస్తారు, మింగుతారు. అప్ప వీళ్ళైతే. ఇంకోటి చూపిస్తుందా? చెట్టు వంగిపోయింది తులసమ్మా. ఇక్కడ రా, ఇంత ఉద్దరాడవు నువ్వు. ఇటు చూడువా, నేను ఇప్పుడు చూస్తున్నా బయట కట్టు కొట్టేటప్పుడు. ఇగో తులసమ్మ అంతా వంగిపోయింది. తులసి చెట్టు ఇగో వేర్లతో సహా వంగిపోయింది. మంచిగా లోపలికి వద్దలు గుజ్జు మంచిగా మట్టిలోకి. గాలికి కదా దారం తెస్తా. నాకు దారం కద్దు మధ్యలో మంచిగా. నాన్నకి పానాడు. నువ్వు సోది చెప్పాకున్నాడు ఫస్ట్. ఏడింది అవును చూడే, ఆ కట్టెలు ఊకనే పడేసింది పిల్లలు ఆడుకునేటివి మొన్న. అది నాన్నకి ఇయ్యాడా? ఎవరిని ఇంట్లో పెట్టాలా? ఆ కట్టు ఉంటే ఇంట్లో పెట్టర్రా, బయటనే ఎండ గాలి వర్షం అంతా తగలాలి ఆమెకి. ఆకులు జాగ్రత్త. జర నోర్లు బంద్ చేయండి రప్ప. జాగ్రత్త, ఆకులు కొన్నే ఉన్నాయి. మంచిగా కట్టేసి పెట్టి ఆకుల మీద వేసి తిప్పుడు తిప్పిండు. ఉండే ఆకులన్నీ ఎగిరిపోయినాయి, కొన్ని ఉన్నాయి. నిన్న గాలివాన ఫుల్ ఉండే కదా. నేను మళ్ళీ సర్చ్ చేసుకోవాలి. ఇదంతా మట్టిలో ఇప్పుడు ఇంత కసు కొట్టి నేను సర్చ్ చేసుకుంటున్నా పని కరెక్ట్ అవుతుంది. నీకు చెప్తే సగం పని అవుతుంది. ఏముంటుంది చిల్లరగా ఎందుకు ఉంటుంది? చిల్లరగా నువ్వేమన్నావు ఫస్ట్? అయ్యో తిని ఇష్టం వచ్చినట్టుగా వేసి నేనేమో ఆడుకుంటూ కూర్చున్నా, ఆట పెట్టినావా అంటున్నావు? నిన్న వర్షం పడింది, ఎంత దుమ్ము ఉంది, ఎంతసేపు నూకుతున్నా. అందులోకి తిని కూర్చొని మళ్ళీ ఛాయ్ పెట్టి ఆట పెట్టినావా అంటాడు మళ్ళీ నాకు. గుడ్లు పీకి ఇద్దరు షేర్లు పెడతా చూస్తున్నారు బాగానే. ఇంతసేపటి నుంచి ఇక అన్నీ చేసుకుంటూ పెట్టుకుంటూ కూర్చున్నాయి. ఎక్కడ అక్కడ పెట్టి కూర్చొని ఎంత దుమ్ము బయట ఇంట్లో ఎంతసేపా. అలా ఆట పెట్టినావా అంటారు. ఆట ఈరోజు పిల్లలు చూడండి, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇల్లంతా ఎంత సైలెంట్గా ఎంత నీట్గా ఉందో చూడండి. చూడండి, ఎక్కడ పెట్టిన సామాన్లు అక్కడే ఉన్నాయి. గందరగోళం చేస్తుండే రోజు. ఈరోజు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు పిల్లలు. అదే రేపు ఇంకొక పెళ్ళి ఉందని చెప్పినా కదా. సో ముంబై నుంచి వేరే అత్త వాళ్ళందరూ వచ్చారనమాట. సో వాళ్ళు రేపు పెళ్ళి చేసుకున్నాక వెళ్ళిపోతామని చెప్పారు. సో మేము కూడా హైదరాబాద్కి ఉంది కదా, ఇంకా రేపు పెళ్ళి ఉంది కాబట్టి రేపు పెళ్ళి చేసినాకనే వెళ్ళు అంటున్నాం. మా హస్బెండ్ ఇంకా ఏదో ఒక్కరోజు అయితే అయిపోతుంది. రోజు ఈవినింగ్ వెళ్ళి పెళ్లి కూతురుని అయితే చేసేసి రావాలి. రేపు పెళ్ళికి వెళ్ళేసి వస్తే ఇంకా సాటర్డే సండే అట్లా వెళ్దులే అని చెప్పిండు. ఇంకా మా పనులు కూడా ఉన్నాయి కదా, ఇంకా ఈ వీక్ అంతా ఆగిపోయినట్టుగానే
అందుకే వాళ్ళు రేపు పెళ్ళి వేసుకొని ముంబైకి వెళ్ళిపోతారు అనమాట మా చిన్నత్త వాళ్ళు. అందుకే ఈరోజు పిల్లల్ని పంపించండి, ఈయనే ఉంటారు సాయంత్రం దాకా అంటే తీసుకెళ్ళి దింపేసి వచ్చినమాట వాళ్ళ ఇంటి దగ్గర మా హస్బెండ్ అయితే. సో అందుకే ఈరోజు ఇంత సైలెంట్గా ఉంది ఇల్లు అంతా, ఎక్కడ సామాన్లు అక్కడ. సో పనులు కూడా అంతా అయిపోయినాయి, టిఫిన్ కూడా వేసేసినాం. సో టిఫిన్ కూడా ఈ 2-3 డేస్కి నేను దోశపిండి ఏం నానబెట్టానని చెప్పినా కదా, మళ్ళీ ఉంటే అట్లే ఫ్రిడ్జ్లో అట్లే ఉంటుంది, ఆగమైపోతుంది అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ బయట తెచ్చిండు నిన్న ఈరోజు. టిఫిన్ చేసారు వెళ్ళారు. కాకపోతే మధ్యాహ్నం వంట ఒకటి చేసేది ఉంది, పనులన్నీ అయితే అయిపోయినాయి. ఒకసారి బట్టలు అయితే ఎండకి వేసినా కదా, మళ్ళీ తిప్పేసుకుంటా. సో రేపు మ్యారేజ్కి వచ్చేసి ఈ శారీ అయితే కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. సో నిన్న బ్లౌజులు కూడా ఆంటీకి, ఇది నా పెళ్ళి అప్పుడుది, సంథింగ్ ఏదో ఫంక్షన్ అప్పుడుది. సో ఇంకొక బ్లౌజ్ కుట్టించుకున్నాను కదా డైలీ వేర్ది, సో అది వచ్చేసి ఇదే అనమాట. ఇది మొన్న మా అన్న పెళ్ళికి వేసుకున్న, మా అమ్మ ఇష్టం వచ్చినట్టు కుట్లిప్పేసింది కదా, సో మళ్ళీ వెళ్ళి ఆంటీ దగ్గర పట్టించుకొని అయితే వచ్చిన అనమాట. సో దీని మీదే బ్లౌజ్ అయితే ఇది. సో నిన్న ఇవి తీసుకొచ్చేటప్పుడు ఈ రెండు కూడా మళ్ళీ పట్టించుకొని అయితే వచ్చిన. సో ఇది కూడా కొంచెం లూజ్ అయింది కదా, హ్యాండ్స్ మళ్ళీ పట్టించింది. సో దీనిపైకి శారీ వచ్చేసి ఇది అన్నమాట. సో ఇది మొన్న వడి నింపే టైంలో కట్టుకుందామని అయితే అనుకున్నాను, కానీ ఆమె అప్పటికి అవ్వలేదు, ఇయ్యలేదు, ఇంకా ఈరోజు ఇచ్చింది. సో రేపు మ్యారేజ్కి వచ్చేసి ఈ శారీ కట్టుకుంటున్నా. సో ఇప్పుడే ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం. ఫోన్లో ఆ రోజు సడన్గా అవ్వలేదు కదా, చూద్దాం, ట్రై చేద్దామని అయితే అనుకుంటున్నా. యాక్చువల్గా ఆ రోజు అంటే పెళ్ళి ఇదే ఊర్లో ఉండే కాబట్టి సరిపోయింది. సో ఇప్పుడు పెళ్ళి వచ్చేసి ఆ రోజు వీళ్ళు పెళ్ళి చేసి ఇచ్చిరనమాట. ఇద్దరు అమ్మాయి సైడ్ వాళ్ళమే మేము, 2 పెళ్ళి జరిగేది అమ్మాయి సైడ్ వాళ్ళమే మేము. కాకపోతే ఆ రోజు అమ్మాయి వాళ్ళు పెళ్ళి చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ రేపు జరగపోయే అమ్మాయి అయితే అబ్బాయి వాళ్ళ పెళ్ళి చేసిస్తారు. సో ఆ ఊరికైతే వెళ్ళాలి. ఆ రోజైతే ఫంక్షన్ హాల్ ఇదే ఊర్లో ఉండే కాబట్టి ఈ నుంచి మా హస్బెండ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళి వాళ్ళ వదినని తీసుకొని వచ్చిండు. ఈ రోజు అందరు డైరెక్ట్ అక్కడికే వెళ్తారు, రేపు కట్టించే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మా హస్బెండ్ అయితే వాళ్ళ పిన్ని, అదే బొంబాయి నుంచి వచ్చింది కదా, ముంబై నుంచి వచ్చిన ఆమె, మా పిన్ని వస్తారులే కట్టిస్తారులేనైతే అన్నాడు. సో నేను కూడా ఎందుకన్నా మంచిది, ఎప్పుడు ఎవరో ఒక ట్రై వచ్చి హెల్ప్ చేయాల్సిందేనా, చూద్దాం, ట్రై చేద్దాం అన్నట్టుకైతే తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంతసేపు మొబైల్లో కూడా చూసిన. సో నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంటే ముందు రోజు ఎట్లా సెట్ చేసి పెట్టుకోవాలనేది. సో కొంతమంది ఐరన్ చేసి పెట్టుకుంటే ప్లేట్స్ అవన్నీ చక్కగా వస్తే మంచిగా వస్తే చాలా రకాలుగా చెప్పారు, కానీ ట్రై చేసి అయితే చూద్దాము. అండ్ అప్పుడు కొన్నా నేను శారీస్ పైకి అని చెప్పేసి 3 వచ్చినాయి మీషోలో, ఎంతకో కొన్నా. సో ఇప్పుడు యూజ్ అవుతున్నాయి. ఆ లంగాల బదులు ఈ లంగాలు యూజ్ చేస్తాను అనమాట. సో ట్రై చేసి అయితే చూద్దాం ఎట్లా వస్తుందో. మీకు రాకపోతే రేపు మా చిన్నత్త వచ్చి కట్టేయాల్సిందే. ట్రై అయితే చేద్దాం, పిల్లలు కూడా లేరు కదా, సైలెంట్గా ఉంది, మంచి ప్రశాంతంగా ట్రై చేయొచ్చు. ఇది చూడండి అమ్మ, ఈరోజు టైం అంతా ఈ చీర కట్టుకొని చూడడానికే సరిపోయింది. చాయ్ తాగిన గ్లాసులు కూడా అట్లే పెట్టినా, ఇంకా దీన్ని ట్రై చేసుకుంటూ కూర్చున్నా. పర్లేదు, యాక్చువల్గా వచ్చింది మంచిగానే వచ్చింది, కట్టుకోగలనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో బాగానే వచ్చినాయి అనమాట. ఇక్కడ కుర్చీలు బాగానే సెట్ చేసుకున్నా, వచ్చింది, కట్టుకోగలనని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే బాగానే వచ్చింది. చూద్దాం, మళ్ళీ సాయంత్రం ఇంకోసారి ట్రై చేద్దాం. టైం వచ్చేసి బాగా 2 అవుతుంది. ఇప్పటిదాకా వంట కూడా చేయలేదు, వంట చేసేది ఒకటే ఉందని చెప్పినా కదా, ఇంకా వంట చేసి పక్కన పెట్టి. యాక్చువల్గా బ్లౌజ్ నాకు లూజ్ అయిపోతుందని చెప్పేసి మా అమ్మ కుట్లు ఎక్కువ ఇప్పేసిందని చెప్పేసి పోయి కుట్టిపించుకొని వచ్చిన అనమాట. అదే కొత్త బ్లౌజులు కుట్టింది కదా, దాని సైజ్ కుట్టండి అంటే అని చెప్పిన. ఇప్పుడు వేసుకొని చూస్తుంటే ఫుల్ టైట్ అవుతుంది. మళ్ళీ చేతులు సైడ్కి మళ్ళీ కుట్లు ఇప్పుకొని మళ్ళీ దాన్ని ట్రై చేసేవారికి టైం అంతా సగం ఈయన అయిపోయింది. వచ్చినా కూడా వస్తాడు మా హస్బెండ్ ఇంకొక 2 గంటల్లో. పబ్లిక్ కనుక తక్కువ ఉంటే తొందరగా కూడా వచ్చేస్తాడు ఒక్కోసారి, ఇంకా వంట చేసలేవా అంటాడు. పిల్లలు ఇంట్లో లేరు కదా, లేకపోతే చేసి పెడుతుండే వాళ్ళు. ఏదో ఒకటి ఆకలి అవుతుంది పూటకు వచ్చి అడుగుతుండే. చీర కట్టుకున్నట్లే టైం అంతా అయిపోయి డబ్బా వంట చేసి కావాలంటే ఇంకోసారి సాయంత్రం ట్రై చేద్దాం. యాక్చువల్లీ నేను ఐరన్ చేయాలని అయితే అనుకుంటున్నా, మరి ఇదైపోయింది. ఇది ఒకసారి ఐరన్ అయితే చేయాలని అయితే అనుకుంటున్నా. ఐరన్ చేస్తే కూడా మంచిగా మనకు ప్లేట్స్ అన్ని చక్కగా వస్తాయి కదా, చూద్దాం. ఇప్పుడైతే పోయి వంట చేయాలి. పప్పు వేసి చిన్నోడు నిన్న ఆనియన్ గుడ్డు వేసినందుకు మొత్తుకున్నాడు. వాడు ఇష్టమైన గుడ్డు వేస్తూ నాకు ఇష్టమని చేయమని చెప్పేసి వాడి కోసమే కదా, అందరి కోసం గుడ్లు ఉడకబెట్టి గుడ్డు ఫ్రై చేయాలి. అండ్ మా అమ్మ దగ్గర ఫోన్ మాట్లాడుకుంటుంటే ఈ పనులంతా బాధ అయిపోతాయి.
ఫోన్ మాట్లాడతా అనేసి ఇట్లా చెప్పి ఇయర్బడ్ పెట్టుకున్నా మా అమ్మని ఫోన్ చేసి ఈ బియ్యం మన పెళ్ళప్పుడువి కొన్ని కొంగుకేసి కట్టి పెట్టింది మా అమ్మ పడేకు పెట్టుకుందాం అట్లే అలా చీర ట్రై చేసిన ఏదో చీరకేసి ట్రై చేస్తే చీర కొంగుకి లాస్ట్కి ముడేసి పెట్టిరు కొన్ని బియ్యం వేసి ఆ ముడి ఇప్పితే మొత్తం బియ్యం పడ్డాయి దాచి పెట్టాలి అట్లే నేను వేసి పెట్టా ఆల్రెడీ పప్పు చేసిన గుడ్డు ఫ్రై చేసిన నువ్వు చికెన్ అనుకుంటుంటే అనుకో నువ్వు దమ్ముంటే తీసుకురా నేను పందిలకు పడేయకపోతే చూడే ఆ కూర ఈరోజు నువ్వు వీరు తినేదే లేదు పందిలే తింటాయి చూసుకుందాం నేను పని లేక అనుకున్నావా ఇప్పుడు ఎండ పూట ఇంకా కూర అవుతుందాడ ఎవడగా ఎట్లా తింటాడు రాక్షసులు తినేటట్టు అవుతున్న దానిల మీద తింటాడు దెయ్యాలు తింటాయి తెలిసి ఇట్లా అవుతున్న దాని మీద పొయ్యి కూడా బంద్ చేసలేను మింగుతున్నాడు తీసుకొని ఇంకో నేను మంచి పప్పు వేసి ఇప్పుడే మళ్ళీ ఫ్రై చేస్తే చికెన్ తెచ్చుకుంటా గడ్డ తెచ్చుకుంటా అంటాడు ఏంది కరెక్ట్ చెప్పే ఏమంటావు అర్థమే కాదు నీళ్ళు అయిపోయినాయి అన్నిట్లో పోసిన కాలు ఎందడ పెట్టిన ఇప్పుడు ఏం తీసుకపోవద్దులే సో పెళ్లి పిల్లని అయితే చైనీకి వెళ్తున్నాం నీళ్ళు ఉన్నాయి బిందెలు ఉన్నాయి బాటిల్స్ ఉన్నాయి ఇక మా పిల్లలు అయితే వాళ్ళ నాన్నమ్మల ఇంటి నుంచి డైరెక్ట్ పెళ్ళింటి కాడికి అయితే వెళ్ళిరు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం వాళ్ళ అవతారాలు ఎట్లున్నాయో ఏమో మొక్కలనే కడుక్కోరో లేదు జస్ట్ ఇప్పుడే వచ్చినాము నిన్న ఈ లైట్ వేస్తే వర్షంకి ఈ లైట్ పోయిందని చెప్పేసి మళ్ళీ లైట్లో ఆన్ చేసుకోలేదు నువ్వు చేయి పెట్టకు నేను ఆన్ చేస్తే ఇప్పుడు ఆన్ అయితే లేవు చూద్దాం ఫోన్ తోటి ఆన్ చేస్తే అది కూడా అదేంటి ఒక లైట్ ఆన్ చేస్తే రెండు ఆన్ అయినాయి రెండు అవుతున్నాయి ఇందిరా ఆగ్బే ఒక్క లైట్ ఆన్ చేసి రెండు ఆన్ అవుతున్నాయి ఇది ఈ లాస్ట్ది దాంది ఉండే కానీ సెకండ్ ఆన్ చేస్తుంటే కూడా రెండు ఆన్ అవుతున్నాయి మూడు లైట్లు వేసుకుంటే ఎట్లా ఏడబల్లి దాని మంచిదే మీరు రెండు పెట్టుకుందాంపా అవును ఇంకా దాన్ని వన్ చేసి రెండు పెట్టుకుందాం పట్ నేను క్రికెట్ చూడాలి ఇది పట్టుకో ఈరోజు ఆర్సీబీ ఆడుతుంది కదా ఆర్సీబీ ముంబై ఏం ఆడుతుంది లైటే ఇట్లేనారు ఆర్సీబీ బెంగళూరు విరాట్ కోహ్లీ టీం డోర్ వేయాలి మీరు లోపల రాగానే ఇస్తా సో జస్ట్ ఇందాకే వచ్చినాం పెళ్లి కూతుర్ని చేసేసి వచ్చినాము మీకైతే ఫేవరెట్ గుడ్ ఉంది కదా యాక్చువల్లీ ఈసారి ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నా ఇంటికి వచ్చినాక ఇంకా ఆడికి పోయినాం ఇంకా ఆన్ అయిపోయింది నాకు తెలుసు క్వార్టర్ కూడా 5 మినిట్స్ తక్కువ 8 అవుతుంది ఇట్లా లేట్ అవుతుందని చెప్పేసి నేను మార్నింగ్ ట్రై చేసి చూసిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడింగ్ చేసి పెట్టుకున్నా లేట్ అవుతుంది ఇంకా మా హస్బెండ్ ఉందాము ఇంకా అదే పెళ్లి కూతురుని అరే నీ కాలు చెండాలంగా ఉన్నాయిరా దాంతో టవల్ దొక్కకరా టవల్ చీరలు దొక్కుతున్నావు ఫస్ట్ కాళ్ళు ఎట్లు కడతారనుకోండి పొద్దున్న నుంచి ఉన్నారు అసలుకి ఆడుతూనే ఉన్నారు ఆడ కూడా లొల్లి ఆటలే వీడైతే వచ్చినాగానే కూలర్ స్టార్ట్ చేస్తాడు ఏం చెప్తున్నారో ఏమో అదే పెళ్లి కూతురుని తీసుకెళ్ళడానికి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు వస్తారు కదా టెంపుల్ దగ్గర ఉన్నారనమాట సో ఇప్పుడే జస్ట్ వాళ్ళు అక్కడ వెళ్ళిరు ఉందాం అనంటే మా హస్బెండ్ కానీ ఇంకా నాకు టైం అయిన చాలాసేపు అయింది కదా ఉండేసి వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకొచ్చేసిన అనమాట సో వంట కూడా ఉంది మధ్యాహ్నమే చేసిన కదా అన్నం పప్పు గుడ్డు కూర అన్నీ అట్లనే ఉన్నాయి సో ఈ శారీ ఒకటి మార్నింగ్ కొంచెం సెట్ చేసుకోవాలి పెళ్ళి వచ్చేసి 10కో 11కో ఉందని చెప్పిండు ఈ మా ఊరు నుంచి ఆ ఊరికి 30 కిలోమీటర్స్ ఉంది ఇంకా మా హస్బెండ్ స్కూటీ పైన వెళ్దాంలే ఏం కాదన్నట్టు అంటుండే యాక్చువల్గా ఈ పెళ్ళికి ఉండనేమో నేను అనుకున్నా అందుకనే శారీ ఆ పెళ్ళికి ఒకటే సెట్ చేసుకున్నా హైదరాబాద్కి వెళ్ళిపోతే ఈ టైం కల్లా అనుకున్నాను అనమాట సో ఇంకా ఉండని అనుకున్నాను కానీ ఇంకా ఉంటున్నా అటెండ్ కూడా అవుతున్నా కాబట్టి ఇంకా ఈ చీరనే సెట్ అయితే వేసేసుకున్నాను అనమాట సో అంటుంది వీళ్ళకి అన్న నేర్పించేస్తే మార్నింగ్ నుంచి బాగా అడుగురు బాగా అలసిపోయారు తినేసి పడుకుంటారు ఇంకా నేను కూడా కొద్దిసేపు మ్యాచ్ చూస్తా ఇంకొక వీడియో ఎడిటింగ్ చేసేది ఉంది ఎడిటింగ్ అయితే చేసుకుంటా సో ఎంత ఇవాళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ చెప్పు మళ్ళా
బాయ్ ఉమ్. బాయ్